శ్రీమాత్రే నమః. ఈరోజు స్వాగతంలో విషయం కోయదొర జోస్యం. ఇది జరిగిన సంఘటన 1978-79 ప్రాంతంలో. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోకి వచ్చే సమయంలో నా దినచర్య ఇలా ఉండేది. ఉదయం 7 గంటల నుంచి 3 గంటల దాకా పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్లో ఉద్యోగం చేస్తుండేవాడిని. 3:30కి వచ్చి ఒక అరగంట టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. ప్రతిరోజు 4 గంటలకి ఖచ్చితంగా ఒకే టైంలో త్రిపుర సుందరి గుడికి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి వచ్చి సాయంత్రం కొంచెం రివ్యూ చేసుకుని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళేవాడిని కాకినాడలో. మేము అప్పుడు కాకినాడలో దంటువారి వీధిలో ఉండేవాళ్ళం. ఇంటి నిండా జనం వచ్చే పోయే వాళ్ళు రెగ్యులర్గా ఉండేవాళ్ళు. దాంతో ఒక 4 ఇళ్ళ అవతల 3x3 సైజు ఒక చిన్న గది నెలకి 15 రూపాయలకి అద్దెకి తీసుకుని అక్కడ నేను ఇంజనీరింగ్ కాలేజీ పుస్తకాలు చదువుతుండేవాడిని. ప్రతి ఆదివారం కృష్ణాశ్రమం వెళ్ళి గురువుగారిని దర్శించుకునేవాడిని. ఆ రోజుల్లో నేను ముమ్మరంగా హఠయోగం, ఖేచరి ముద్ర సాధన చేస్తూ అత్యంత వైరాగ్యంతో గురువుగారిని దర్శించినప్పుడల్లా నాకు సన్యాస దీక్ష ఇమ్మని అడుగుతూ ఉండేవాడిని. ఆయన ఎందుకో వాయిదా వేస్తూ వచ్చారు. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో చుట్టాలు ఉన్నారు. అమ్మ 4 గంటలకి నేను గుడికి వెళ్తానని గ్రహించి ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళు అని ఒక అమ్మాయి నా వెంట రావడానికి ప్రయత్నించింది. చుట్టాల అమ్మాయే కదా అని నేను గుడికి తీసుకెళ్ళినప్పుడు దారిలో, ఏంటి నువ్వు ఆశ్రమాలు బట్టి తిరుగుతున్నావుట, అత్తయ్య చెప్పారు అని అంది. ఓహో, ఇంట్లో తెలిసింది కదా అని. అవును, నిజమే, నేను సన్యాస దీక్ష తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఇంట్లో ఎలాగైనా నెమ్మదిగా ఒప్పించాలని చూస్తున్నాను అని సమాధానం చెప్పాను. ఆ తర్వాత మా మధ్య ఏమీ మాటలు కొనసాగలేదు. ఆ సాయంత్రం వాళ్ళు పెళ్ళి ఏదో ఉందంటే వెళ్ళిపోయారు. నేను కాలేజీకి బయలుదేరి వెళ్ళాను. ఆ మొన్నాడు త్రిపుర సుందరి గుడిలో వనమయ్య గారని ఒక 70 ఏళ్ళ మనిషి నా స్నేహితులుగా ఉన్నారు. గుడిలో రోజు కలుస్తూ ఉండేవాళ్ళం. ఆయనతో 2 నిమిషాలు మాట్లాడుతుంటే ఒక కోయదొర వచ్చాడు. అప్పటి నా పరిస్థితి ఎలాంటిదంటే, ఆ నెల జీతం ఇంట్లో ఇచ్చేశాను. ఆ మర్నాడు సెమిస్టర్ ఫీజు కట్టాలి అని నోటీస్ వచ్చింది. మళ్ళీ నెల దాకా సమయం అడిగి వాయిదా వేయడానికి ఒప్పించాను. డబ్బులకి కటకటగా ఉంది. మనసంతా చికాకుగా ఉంది. నాకు దీక్ష ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఈ చికాకులో ఉండగా కోయిదర నన్ను సమీపించాడు. నీకు నేను జోస్యం చెప్తాను, వింటావా అన్నాడు. వనమయ్య గారు కూడా ప్రోత్సహించి చేయి చాపమని అడిగారు. నేను అయిష్టంగానే నా చేయి అతనికి ఇచ్చాను. అతను నా వంక పరిశీలనగా చూసి
కళ్ళు మూసుకుని కొంతసేపు ధ్యానించి నీకు దీక్ష దొరకదు అని ఆయన చెప్పేటప్పటికి నేను దిగ్భ్రాంతిపోయాను. ఏం దీక్ష? వనమయ్య గారికి కూడా తెలియదే అంటే, నువ్వు తీవ్రంగా ప్రయత్నిస్తున్నావు కానీ నీకు ఈ జన్మలో దీక్ష దొరకదు. నువ్వు సంసారంలో దిగాల్సిందే. ఖచ్చితంగా నీకు అత్యున్నతమైన పదవి లభిస్తుంది. ఈ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ధనం రీత్యా, సుఖం రీత్యా, సంతాన రీత్యా అన్ని విషయాల్లో నువ్వు అత్యున్నతమైన స్థితిలో ఉంటావు. నువ్వు నేను చెప్పేది విను. రోజు త్రిపుర సుందరి గుడికి వస్తున్నాను అంటున్నావు కదా, ఆ గురువు యొక్క మహత్యం తెలుసు కదా నీకు. ఈ త్రిపుర సుందరి అమ్మవారి బీజాక్షరాలు 2 చెప్తాను. అవి హ్రీం శ్రీం. ఈ 2 అమ్మవారి బీజాక్షరాలు. హ్రీం అంటే విడుదల, శ్రీం అంటే పాలించడం. అమ్మవారు ప్రపంచంలో తన బిడ్డల్ని విడుదల చేస్తుంది. తర్వాత తను ఒడిలో తీసుకొని పాలిస్తుంది. ఈ 2 అక్షరాలు నువ్వు ఏకాగ్రతతో జపించు. తర్వాత లలిత రహస్య సహస్రనామాన్ని కంఠోపాఠం చేయి. శ్రీమాత్ర అంటే సృష్టి, శ్రీ మహారాజ్ని అంటే స్థితి, శ్రీమత్ సింహాస అంటే లయం. సృష్టి, స్థితి, లయం ఆమె. ఈ 3 అక్షరాలు స్త్రీములోంచే వచ్చాయి. అందువలన మీ గురువుగారు చెప్పినట్టు లలితా సహస్రాన్ని వదలకుండా జపించు. నీకు ఉన్నతమైన స్థితి లభిస్తుంది అని జోష్యం చెప్పారు. ఈ బీజాక్షరాలని నాకు చెప్పినందుకు నేనెంతో ఆనందపడితే, నీ దగ్గర ఉన్నదంతా నా వశం చేయి, అప్పుడే నీకు సిద్ధిస్తుంది అన్నారు. నా ప్యాంటు షర్టు జేబులన్నీ వెతికితే ₹2.75 ఉన్నాయి. అది మొత్తం ఆయనకే ఇచ్చేసి ఒక నమస్కారం పెట్టాను. నన్ను అలా నిలువు దోపిడీ చేసేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈ కోయిదూర జోస్యం విన్న తర్వాత నా యొక్క సన్యాస దీక్ష సంకల్పం చాలా భాగం సడలిపోయింది. ఎందుకో తెలియదు.